సందీప్ కిషన్, రితువర్మ జెండగా రూపొందిన సినిమా మజాగా. వినోదరావు నకీర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్ సంయుక్తంగా నిర్మించారు. రావు రమేష్ మరో ప్రధాన పాత్రలో నటించారు. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో ఈ చిత్రంపై పాజిటివ్ బజ్ ఏర్పడింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజు విడుదలైంది. చిత్రం ఎలా ఉందో ఇప్పుడు మనం రివ్యూలో తెలుసుకుందాం. ముందుగా ఈ చిత్ర కథ విషయానికి వస్తే, సందీప్ కిషన్ మరియు రావు రమేష్ తండ్రి కొడుకులు. సందీప్ కిషన్ పుట్టినప్పుడే తల్లి చనిపోవడంతో ఇంట్లో వాళ్ళిద్దరే ఉంటారు. ఇంట్లో ఒక ఆడతోడు కావాలని ఫ్యామిలీ ఫోటోలు అందరూ కలిసి ఉన్నట్టు ఉండాలని అనుకుంటారు. కానీ సందీప్ కిషన్ సంబంధాలు చూస్తుంటే ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు మాత్రమే ఉన్నారు, అందుకనే ఇవ్వమని చెప్తారు. రావు రమేష్ కి పెళ్లైతే సందీప్ కిషన్ కి సంబంధాలు వస్తాయని చెప్తారు. ఇలాంటి తరుణంలో సందీప్ కిషన్ రితువర్మను చూసి ప్రేమలో పడతారు. మరోవైపు రావు రమేష్ కూడా అన్సును చూసి ప్రేమలో పడతారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఈ ఇద్దరి ప్రేమలు ఎలా సక్సెస్ అయ్యాయి? వారి పెళ్లిలు జరుగుతాయా లేవా? పెళ్లి జరగడానికి ఎలాంటి అడ్డంకులు వచ్చాయి? అన్సు ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోకుండా ఉంది? ఈ ప్రశ్నలకి సమాధానం కనుక్కోవాలంటే వెండితెర మీద ఈ సినిమా ఖచ్చితంగా చూడవలసిందే. ఎలా ఉందంటే, ఈ సినిమా మొదటి భాగం సందీప్ కిషన్ మరియు రావు రమేష్ల మధ్య తిరుగుతుంది. వాళ్ళు ఒక ఫ్యామిలీగా ఉండాలని ఆశించడం, రితువర్మ, అన్సు పాత్రలు వారి ప్రేమను అర్థం చేసుకుంటాయి. ఇంటర్వెల్ కి వచ్చే ట్విస్ట్ సినిమా చూసే వాళ్ళకి కాస్త నచ్చుతుంది. ఇంటర్వెల్ తర్వాత ఒక అద్భుతమైన ట్విస్ట్ వస్తుంది. ఇది ఎవరు ఊహించని విషయం. ఇది వీరి పెళ్లి జరగాలా లేదా అనే సందేహాన్ని పుట్టిస్తుంది. సెకండ్ హాఫ్ అంతా తండ్రి కొడుకుల పెళ్లిల కోసం వారు ఏం చేశారో చూపిస్తారు. మొదటి భాగంలో కొన్ని సరదా సన్నివేశాలు ఉన్నాయి, కానీ సెకండ్ హాఫ్ కాస్త బోరింగ్ గా అనిపిస్తుంది. కొన్ని సీన్లు అనవసరంగా వచ్చాయనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంటర్వ్యూ తర్వాత వచ్చిన ట్విస్ట్ కొత్తగా ఉన్నా దానికి ఇచ్చే సరైన అర్థం చివరి వరకు సరిగా ఉండదు. చివరిలో కాస్త ఎమోషన్ పండించడానికి ప్రయత్నించారు. ఇంట్లో అమ్మాయి ఉండాలి, ఫ్యామిలీ ఫోటో ఉండాలి అనే కాన్సెప్ట్ బాగున్నా కథను మరింత బలంగా రాసి ఉంటే బాగుండేది అనిపిస్తుంది. కామెడీ అనేది ఎప్పుడు సిచ్యువేషన్ తగ్గట్టు ఉండాలి, అంతేగాని బలవంతంగా కామెడీ ఇరికించి ప్రేక్షకుల చేత బలవంతంగా నవ్వించాలని చూస్తే అసలు పాయింట్ పక్కకు పోతుంది. పాటలు మాత్రం సన్నివేశాలకు సంబంధం లేకుండా అలా ఇలా వేసినట్టు అనిపిస్తుంది. మొత్తం మీద సినిమా చూసి బయటకు వచ్చే ప్రేక్షకులు కామెడీ సినిమా చూసిన అనుభూతి అయితే కలుగుతుంది. ఎవరు ఇలా చేశారంటే, సందీప్ కిషన్ తన పాత్రలో ఎప్పటిలాగే చురుకుగా కనిపించారు. ఓ అమ్మాయి వెనుక పడే వ్యక్తిగా, ఓ అమ్మాయి వెనుక పడే తండ్రిగా రావు రమేష్ ఎనర్జీతో నిండిన నటన చేసి ప్రేక్షకులను నవ్వించేందుకు చాలా ప్రయత్నాలు చేశారు. రితువర్మ కూడా తనదైన శైలిలో అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇచ్చింది. మన్మధుడు హీరోయిన్ అన్సు అంబానీ ఈ చిత్రంలో రీ ఎంట్రీ ఇచ్చింది. అది కూడా రావు రమేష్ సరసన. ఇది నిజంగా ఒక సాహసం అని చెప్పాలి. మొదటిసారి ఆమె పాత్ర కూడా బాగా మెప్పించింది. మురళీ శర్మ పాత్రకు మంచి క్యారెక్టరైజేషన్ ఇచ్చారు. ఆయన పాత్రలోని మజాకులు ప్రేక్షకులను అలరిస్తాయి. హైపరాది కూడా అక్కడక్కడ నవ్విస్తారు. అలాగే శ్రీనివాస్ రెడ్డి, అజయ్, రోహిణి, గగన్ విహారీ, రఘుబాబు వంటి మిగతా నటినట్లు కూడా తమ పాత్రల్లో నటించి మెప్పించారు. ఇక టెక్నికల్ విషయానికి వస్తే, సినిమాటోగ్రఫీ, విజువల్స్ కొంచెం మెరుగైనట్టుగా ఉంటే మరింత బాగుండేది అనిపించింది. రిలీజ్ డేట్ దగ్గర పడ్డప్పుడు కొన్ని సీన్స్ హడావిడిగా తీసినట్టు కనిపిస్తాయి. కొన్ని సీన్స్ లో కలర్ గ్రేడింగ్ కూడా లేని పరిస్థితి ఉంది. పాటలు కూడా సగటు స్థాయిలోనే ఉన్నాయి. అయితే యూట్యూబ్ లో సెన్సేషన్ అయ్యే సాంగ్ మాత్రం పర్వాలేదు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ప్రత్యేకంగా లేదని చెప్పాలి. ఈ సినిమా మరింత ఆకట్టుకోవడానికి ఇంకా కొన్ని అంశాలు మెరుగుపడాల్సిన అవసరం ఉందనిపించింది. ఎవరి మాట, ఎలాంటి అంచనా లేకుండా వెళ్తే అందరికీ నచ్చుతుంది.